ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఏడాదికి 24 ఏకాదశులు. సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చే ముందే ధనుర్మాసంలో వచ్చే పవిత్రమైన ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటుంటారు. ఈ ఏకాదశి రోజునే అమృతం ఆలాహలం కూడా పుట్టిందట. శివుడు ఈ రోజునే ఆలాహలాన్ని తీసుకున్నారు. మహాభారత యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతని ఉపదేశించిన రోజు కూడా ఇదే రోజని విశ్వసనీయంగా అనుకుంటూ ఉంటారు. మరి ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ముక్కోటి ఏకాదశి మీ అందరికీ సంతోషాలను చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాం. మరి ఈ రోజు ముక్కోటి ఏకాదశి పండగ సందర్భంగా మీ అందరికీ నచ్చేలాగా మేము ఒక మంచి టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా వైకుంఠ ఏకాదశి స్పెషల్గా ఒక మంచి రుచికరమైన రెసిపీని చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. ముందుగా మీకు ముక్కోటి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వనమాల గారు. సో ఈరోజు ఏకాదశి అంటేనే చాలామంది శివరాత్రిలానే ఈరోజు కూడా అందరూ ఉపవాసాలు ఉంటారు మ్యాక్సిమం. ఆ ఉపవాసాలు ఉండి బ్రేక్ చేసినప్పుడు హెవీగా ఫుడ్ తీసేసుకొని మళ్ళీ ఒక 2 days బాధపడుతూ ఉంటాం. అట్లా కాకుండా పండగ రోజు మన ఉపవాసం ఉన్నప్పుడు మంచి లైట్ హెల్దీ ఫుడ్ తింటే చాలా బాగుంటుందట. సో అలా ఈరోజు మాకు చేసుకునేలాగా ఈ పండగ రోజు చేసుకునేలాగా మంచి రెసిపీ చెప్పాలి. చేద్దాం ప్రవీణ. ఎంత సింపుల్గా చెప్తారు. అసలు తొణకరు బెనకరు అంటారు చూస్తారా, అదే మా వనమాల గారు. ఏం రెసిపీ? రాగి మరమరాల ఫ్రూట్ సలాడ్. రాగి మరమరాల ఫ్రూట్ సలాడ్. ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మరమరాల రాగి ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ ముక్కలు, కివీ ఫ్రూట్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, పల్లీలు, రాగి మరమరాలు, ఉప్పు, నూనె, పుచ్చకాయ గింజలు, ఉడికించిన పచ్చికందులు, ఉడికించిన చిలకడదుంప ముక్కలు, ఆరెంజ్ జ్యూస్, కొత్తిమీర, మిరియాల పొడి, ఖర్జూరం ముక్కలు, కుబానీ ముక్కలు, పసుపు. ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో ఫ్రూట్స్ లో కూడా మంచి మంచి ఫ్రూట్స్ అన్నమాట. కివి, ఆరెంజ్, పైనాపిల్, ఓకే, సీజనల్ ఫ్రూట్స్. ఇవి రాగి మరమరా ఇలా ఉంటాయి. ఎలా ఉన్నాయి ఇవి? ఎలా ప్రిపేర్ అవుతాయి ఒక ఐడియా ఉంటుందా ప్రవీణ? ఏంటంటే రాగిలు చాలా సన్నగా ఉంటాయి కదా, వాటిని ఇంకా సన్నగా చేసి దానికి ఒక మషిన్ వస్తుంది అనమాట. అంటే తడి చేసేసి ఆ మషిన్లో వేస్తే అవి పాపప్ అవుతే ఇంత అవుతాయి అన్నమాట. అంటే రైస్ తినకూడదు, అంటే అన్నం తినకూడదు కదా ఈరోజు, అందువల్ల మిల్లెట్స్తో అలాగే మంచి ఫ్రూట్స్ ఈ బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. ఇలాగే రాగి, అలాగే జొన్న మురమరాలు, అన్ని మిల్లెట్స్ లో మరమరాలు వస్తున్నాయి అన్నమాట. చాలా చాలా బాగున్నాయి. మామూలుగా మరమరాల్లోనే ఉన్నాయి, కాదు కొద్దిగా రాగి ఫ్లేవర్ వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, చాలా బాగుంది. రాగి మరమరాలతో ఫ్రూట్ సలాడ్. ఫస్ట్ ఒక ప్యాన్ కొంచెం మనం మరమరాలని కొంచెం టేస్ట్గా చేసుకుందాం అనమాట. ఓకే, దాన్ని కొంచెం నూనె వేయండి చాలు. సో ముందుగా పల్లీలు వేయించుదాం. సో ఆయిల్ కూడా చాలా కొంచెం అవును, ఎక్కువ పట్టదా. సో కొంచెం ఇవి వేగినాయి కదా, సో ఇప్పుడు ఈ పుచ్చకాయ గింజలు ఓకే చాలా ఫాస్ట్గా వేగిపోతాయి కదా. సో ఇప్పుడు కొంచెం మరమరాలు, రాగిలో అటుకులు కూడా వస్తాయి కదా, అవి కూడా ఇలాగే చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఉప్పు, పసుపు వేసేద్దాం. ఉప్పు చాట్కి సరిపడినంత వేసేస్తున్నామా? లేదు, దీనికి మాత్రమే. పసుపు, కొంచెం మిరియాల ఆఫ్ చేసేయచ్చు ప్రవీణ గారు. ఆ వేడికి అవి కొంచెం క్రిస్పీగానే ఉంటాయి. సో ఈ లోపల కొంచెం మనం ప్లేట్లో ఫ్రూట్స్ని అరేంజ్ చేసుకుందాం అనమాట. ఓకే, ప్లేట్ ఇచ్చేయండి.
ఆరెంజ్ ఏంటంటే ఇలా ఉంటాయి కదా, మనం మధ్యలో ఒక కట్ చేసి విత్తనాలు ఇలా విత్తనాలు తీసేయాలి. ఓ సో ప్రెజెంటేషన్ కొత్తగా బాగుంది. కివి కూడా మధ్య మధ్యలో పెట్టుకుంటాం. కివి మాత్రం ఎంత అందంగా ఉంటుందో కదా అలా వైట్ ప్లేట్లో డెకరేట్ చేయగానే. కొంచెం మధ్య మధ్యలో పైనాపిల్. ఓకే, సో దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు, మిరియాల పొడి, ఓకే కొంచెం ఇక్కడ నిమ్మరసం బదులుగా నేను ఆరెంజ్ జ్యూసే వాడుతున్నాను. ఓకే, ఆరెంజ్ జ్యూస్, అలాగే కొంచెం హనీ. సో ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ ముక్కలు కూడా కొంచెం ఒక బౌల్లో వేసుకొని మనం మిక్స్ చేసుకుందాం. సో దీంట్లో ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఈ కివి ముక్కలు, పైనాపిల్ ముక్కలు, ఓకే చిన్న చిన్న కట్ చేసి, కుబానీ ముక్కలు, ఓకే ఎండు ఖర్జూర ముక్కలు, చిలకడ దుంప ముక్కలు ఉడికించి ముక్కలు చేసిన చిలకడ దుంప. ఏకాదశి రోజు చేసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయ కానీ వాడట్లేదు. మిగతా రోజైనా చేసుకుంటే ఉల్లిపాయ వాడిన బాగానే ఉంటుంది. ఇది ఉడికించిన పచ్చి కందులు, శనగల బదులుగా సీజన్లో దొరికే పచ్చి కందులు. సో ఇప్పుడు దీనికి సరిపడా అండ్ పెప్పరు, మిరియాల పొడి, అలాగే హనీ, మళ్ళీ హనీ కొంచెం ఆరెంజ్ దీన్ని వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక సలాడ్ అన్నమాట. దీన్ని ఇప్పుడు ప్రతి ఫ్రూట్ మీద వేసుకొని సర్వ్ చేయడం అంతే. బాగుంది. అంటే రెసిపీతో పాటు డిఫరెంట్ ప్రెజెంటేషన్ కూడా అనమాట. ఒకటి చేసేసామా పెట్టేసామా అన్నట్టు కాకుండా దాన్ని చక్కగా ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనేది కూడా చూపిస్తారు వనమాలి గారు. సో ఇప్పుడు ఎవరికి ఏ ఫ్రూట్ నచ్చుతుందో దాన్ని తీసుకొని వాళ్ళు టేస్ట్ చేయవచ్చు అన్నమాట బేసిక్గా. దీని మీద ఇప్పుడు అయిపోయింది ప్రవీణ గారు. సో దీన్ని కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే సో ముక్కోటి ఏకాదశి రోజు చాలా స్పెషల్ రెసిపీ చూపించారు మనకి వనమాల గారు. చాలా బాగుంది కదా, మీరు కూడా తప్పకుండా తయారు చేయండి. నేను ఇప్పుడు టేస్ట్ చూడాలి. సో ప్రవీణ గారు, ముక్కోటి ఏకాదశి స్పెషల్గా రాగి మరమరాల ఫ్రూట్స్ ఎలా టేస్ట్ చేసి చెప్పండి. అయితే మీకు పైనాపిల్ ఫ్రూట్ ఇష్టం అనమాట. యాక్చువల్లీ పైనాపిల్ సలాడ్స్లో చాలా బాగుంటుంది. ఇందులో నాకు ఏం టేస్ట్ తగులుతుంది అనేది తెలీదు. ఆల్ టేస్ట్లు ఉన్నాయన్నమాట. ఎంత బాగుందంటే నేను ఏ హోటల్లోనూ ఇంతలాంటి టేస్టీ సలాడ్ తినలేదు ఎప్పుడు. ఎంత 7 స్టార్ అవనివ్వండి, ఎంత లో హోటల్ అవనివ్వండి. మళ్ళీ తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు, చేసేస్తారు, చేయాలి కూడా. అసలు ఉడికించిన చిలకడ దుంప ముక్కలు కూడా ఎంత బాగున్నాయో, కాంబినేషన్ అద్భుతంగా ఉంది. మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఎవరు. ఈ రెసిపీ తయారు చేసుకొని చక్కగా హెల్తీగా బలంగా ఎమ్మిగా లొట్టలేసుకుంటూ అలా అనుకుంటూ తినేయండి. అంత టేస్టీగా ఉంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మరమరాల రాగి ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ ముక్కలు, కివీ ఫ్రూట్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, పల్లీలు, రాగి మరమరాలు,
ఉప్పు, నూనె, పుచ్చకాయ గింజలు, ఉడికించిన పచ్చికందులు, ఉడికించిన చిలకడదుంప ముక్కలు, ఆరెంజ్ జ్యూస్, కొత్తిమీర, మిరియాల పొడి, ఖర్జూరం ముక్కలు, కుబానీ ముక్కలు, పసుపు. రాగి మరమరాల ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. అలాగే అందులో పుచ్చకాయ గింజలు, రాగి మరమరాలు, కొద్దిగా ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో ఆరెంజ్ తొనల్ని మధ్యలోకి కట్ చేసి గింజలు తీసేసి ప్లేట్ అంతా సర్వ్ చేసుకోవాలి. తర్వాత కివీ ముక్కలను కూడా ప్లేట్ లో డెకరేట్ చేసుకోవాలి. తర్వాత రౌండ్ గా కట్ చేసిన పైనాపిల్ ముక్కలు కూడా పెట్టి వాటిపైన అన్నిటి మీద కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి వేయాలి. తర్వాత ఆరెంజ్ జ్యూస్ వేసి కొద్దిగా తేనె కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రాగి మరమరాలను తీసుకోవాలి. దానిలో సన్నగా కట్ చేసిన కివీ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, కుబానీ ముక్కలు, ఖర్జూరం ముక్కలు, చిలకడదుంప ముక్కలు వీటన్నిటిని వేసిన తర్వాత ఉడికించిన పచ్చికందులు కూడా వేసి సరిపడంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, తేనె, ఆరెంజ్ జ్యూస్ వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని అన్ని ఫ్రూట్స్ మీద ఉండేలాగా పెట్టుకొని ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన రాగి మరమరాల ఫ్రూట్ సలాడ్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ వనమాల గారు. ఇలా పండగ రోజున మా అందరికి చాలా హెల్దీగా ఎలా చేసుకోవాలి, ఎలా అయినా ఫ్రూట్స్ తింటాం, సో ఈ విధంగా తింటే ఇంకా బాగుంటుంది. టేస్టీగా, తృప్తిగా, మనసుకి నచ్చేలాగా తినేలా చేశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. రాగి మరమరాల ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసామో చూసారు కదా. చాలా రుచికరంగా ఉంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.